కీర్తన గ్రంథం 5:3 అంటాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడుచున్నది అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బా, అంటే వేకువనే తెల్లవారక ముందే దేవుని స్తుతించాడు, ప్రార్థించాడు. మరలా తెల్లవారిపోయిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత కూడా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడుచున్నది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉదయమున మీ కంఠస్వరాలు దేవునికి వినపడుతున్నాయా? వేకువనే లేచిన వెంటనే మీ కంఠస్వరాలు దేవునికి వినపడుతున్నాయా? చెప్పండి. నీ కంఠస్వరం వినపడవలసింది నీ భర్తకు కాదు, నీ కంఠస్వరం వినపడవలసింది నీ భార్యకు కాదు, నీ కంఠస్వరం వినపడవలసింది నీ పిల్లలకు కాదు, నీ కంఠస్వరం వినపడవలసింది నీ తల్లిదండ్రులకు కాదు. నీకు కంఠమిచ్చిన దేవాతి దేవుడు, నిన్ను సృష్టించిన, నిన్ను నిర్మించిన, నీకు ఒక రూపాన్ని ఇచ్చిన, నీకు ఒక జీవితాన్ని ఇచ్చిన దేవాది దేవుడైన దేవునికి నీ కంఠస్వరం వినపడాలి. దేవుని స్తోత్రం చెప్పండి.